ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, త్రిత్వమునకు సంబంధించి 4వ ఎపిసోడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. యెహోవా సాక్షులనే తెగవారు పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, ఆయన శక్తి, ఆయన దేవుడు కాదని దుర్బోధ చేయుచున్నారు. వాళ్ళు బైబిల్ని మార్చి వ్యక్తి అనే ఉన్న చోట శక్తి అని ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళు యెహోవా సాక్షులు బైబిల్ని మీరు చదవద్దు. వాళ్ళు కావలి కోట అనే మ్యాగజైన్ పట్టుకుని కూడా మీ దగ్గరకు వస్తారు. అసలు వాళ్ళ లిటరేచర్, వాళ్ళ సాహిత్యం మీరేం తీసుకోవద్దు. ఆ యెహోవా సాక్షుల్ని మీ ఇళ్ళ దగ్గరికి రానియొద్దు. వాళ్ళకు వందనాలు కూడా చెప్పొద్దని బైబిల్లో వ్రాయబడి ఉంది. కుమారుని అంగీకరించని వాడు తండ్రిని కూడా అంగీకరించువాడు కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వ్యక్తి దేవుడు అని పేతురు గారు అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్పారు. పేతురు అంటాడు అననీయతో, నువ్వు పరిశుద్ధాత్మను దేవుడిని ఎందుకు మోసం చేసావు, అబద్ధాలు చెప్పన్నాడు. మోసం చేశాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని వెంటనే ప్రాణాలు విడిచి చనిపోవుట జరిగింది. అలాగే సప్పీరా కూడా చనిపోయింది. ఇక్కడ స్పష్టంగా పేతురు గారు చెప్పాడు, పరిశుద్ధాత్మతో నిండి పరిశుద్ధాత్మ దేవుడు అని. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కాదని క్రీస్తు శకం 4వ శతాబ్దం చివరిలో ఒక పెద్ద బిషప్ వాదాన్ని లేవనెత్తాడు. ఆయన కాన్స్టాంటినోపిల్ పేట్రియార్క్ అంటే బిషప్పుల యొక్క అధిపతి. బిషప్పుల యొక్క అధిపతి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాన్స్టాంటినోపిల్ పేట్రియార్క్. ఈయన 4వ శతాబ్దం దాదాపు ముగింపులో ఇతను పలికాడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దేవుని దూత అన్నాడు. ఇతని పేరు మ్యాసిడోనియస్, ఈ బిషప్ గారి పేరు. కాన్స్టాంటినోపిల్ పేట్రియార్క్, ఇతని పేరు మ్యాసిడోనియస్. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దేవదూత అన్నాడు. దేవదూత అన్నాడు. ఇతను లేవనెత్తిన వాదాన్ని మ్యాసిడోనియానిజం అన్నారు. మ్యాసిడోనియానిజం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘం అంతా కూడా కంగారు పడిపోయింది. ఈయనంత పెద్ద పేట్రియార్క్, బిషప్పులకు అధిపతి మ్యాసిడోనియస్ అనే వ్యక్తి, ఇతడే పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని చెబుతున్నాడు అని కంగారు పడిపోయింది క్రైస్తవ లోకం. అప్పుడేం చేశారంటే, ప్రపంచ క్రైస్తవ సంఘం అంతా కూడా క్రీస్తు శకం 381వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ పట్టణంలో ప్రపంచ క్రైస్తవ మహాసభను ఏర్పాటు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడా, దేవుని దూత అని. అప్పుడు బైబిల్ని లోతుగా పరిశీలన చేసి తర్కించి ఒక నిర్ణయానికి వచ్చింది కాన్స్టాంటినోపిల్ మహాసభ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని నిర్ణయానికి వచ్చింది? పరిశుద్ధాత్మ త్రిత్వములో 3వ వ్యక్తి, ఈయన దేవదూత కాదు, ఈయన వ్యక్తి దేవుడు అని కాన్స్టాంటినోపిల్ మహాసభ తీర్మానానికి వచ్చి నిర్ధారించుట జరిగింది. కాబట్టి ఈ హెరసిస్, ఈ యొక్క దుర్బోధలో ఇప్పటి నుంచి వచ్చినాయి కాదు, ఎప్పుడో ప్రారంభంలోనే ఉన్నాయి. అందుకనే సంఘ చరిత్రను కూడా చదివి అవగాహన చేసుకోవాలి. మీరు కేవలం బైబిల్ ఒకటే చదివితే సరిపోదు. చర్చి హిస్టరీ చదవాలి, సంఘ పారంపర్యం చదవాలి, థియాలజీలో ఇవన్నీ ఉంటాయి. అందుకనే బైబిల్ తర్ఫీదు అవసరం, సెమినరీ చదువు అవసరం, బైబిల్ కాలేజ్ అవసరం, బైబిల్ ట్రైనింగ్ అవసరం. చాలామంది అంటారు వీటితో మాకు పని లేదంటారు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి బైబిల్ కాలేజీకి పోకపోతే? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ
మ్యాసిడోనియస్ అనే ఈ బిషప్ యొక్క వాదాన్ని ఖండించి ఇతన్ని క్రైస్తవ సంఘం నుంచి వెలివేసేశారు. బిషప్లకు అధిపతి అయితే ఎవడకు ఇదండి తప్పుడు సిద్ధాంతాన్ని బోధించినప్పుడు ప్రపంచ క్రైస్తవ మహాసభ, కాన్స్టాంటినోపిల్ క్రైస్తవ మహాసభ ఈ మ్యాసిడోనియానిజం అనేటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని బోధించిన మ్యాసిడోనియస్ అనే ఈ బిషప్ను వెలివేసి పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయుట జరిగింది. అయితే దీని బైబిల్ రెఫరెన్సులు పరిశుద్ధాత్మ దేవుడు అంటానికి 5 రెఫరెన్సులు చెప్తున్నా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. పరిశుద్ధాత్మ స్వయంభువుడు అని రాయబడి ఉంది. దేవుని లక్షణాల్లో స్వయంభువుడు మొదటిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ స్వయంభువుడు అంటానికి, తనంతట తానై ఉన్నాడు అంటానికి ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఇంకా కొన్ని వాక్యాల్లో రాయబడి ఉంది, టైం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క 2వ లక్షణం, సహజ లక్షణం నిత్యుడు. నిత్యుడు అంటానికి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, 9వ అధ్యాయం 14వ వచనం. సర్వశక్తిమంతుడు అంటానికి 3వది యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధాత్మ సర్వజ్ఞాని అని 4వది లక్షణం. దీనికి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇక పరిశుద్ధాత్మ సర్వవ్యాపి అని చెప్పడానికి కీర్తన గ్రంథం 139వ కీర్తన 7వ వచనము నుండి 12వ వచనం వరకు స్పష్టముగా వ్రాయబడి ఉంది. ఈ వాక్యాధారములను బట్టి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. మీకు ఇంకా డౌట్ ఉందా? హోలీ స్పిరిట్ ఈజ్ ది గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురులో దైవత్వ లక్షణాలు ఉన్నాయి. అందువలన త్రియేక దేవుడు అన్నారు. త్రిత్వం లేకపోతే క్రైస్తవ్యమే లేదు. వింటున్నారా? త్రిత్వాన్ని విశ్వసించకపోతే ఆత్మ నరకానికి పోతుంది. అందుకనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్లీ గ్రహం అనే దైవభక్తుడు అన్నాడు, త్రిత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలని చూస్తే మన బుర్ర బద్దలైపోద్ది. త్రిత్వము మన జ్ఞానానికి అందదు, కానీ మన బుద్ధికి విరుద్ధమైనది కాదు. త్రిత్వము అర్థం లేదు కదా అని వదిలేసేస్తే ఆత్మ నరకానికి పోతుంది. అవును. కాబట్టి త్రిత్వం బేసిక్. ఎవడైనా త్రిత్వాన్ని అంగీకరించనని అంటే వాడు బైబిల్కి విరుద్ధంగా బోధించే వ్యక్తి, దుర్బోధకుడుగా మీరు గుర్తించాలి. త్రిత్వము మన దేవుడు త్రియేక దేవుడు, 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. దయామయుడా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడని మాకు చాలా వివరముగా తెలియచేసినందులకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవుడైనట్లే, కుమారుడు దేవుడైనట్లే పరిశుద్ధాత్మ కూడా దేవుడని మాకు స్పష్టంగా తెలియచేసినందులకు స్తోత్రాలు. ఈ విషయాలను మేము హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధాత్మను తండ్రి కుమారులతో సమానంగా ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని పట్ల భక్తిని పెంచమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.